నిర్గమకాండము 4:10. ఎక్సోడస్ 4:10. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, దేవుడు ఏమంటాడు? నీ బలహీనత నీ ప్రాబ్లం కాదు, నీ కష్టాలు నీ ప్రాబ్లం కాదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలు ఈ రోజు నుంచి నీకు సాక్ష్యాలే సాక్ష్యాలు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళకి మీ తరాలు చెప్పుకునే చరిత్రాత్మక సాక్ష్యాలు నీ జీవితంలో కలుగును గాక. మే యు హ్యావ్ ఎ టెస్టిమోనీస్ దట్ యువర్ జనరేషన్స్ విల్ టాక్ అబౌట్. దిస్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ విత్ యువర్ జనరేషనల్ వీక్నెస్ అండ్ జనరేషనల్ కర్సెస్. అనుకోవచ్చు, నేను వీళ్ళకి ఎందుకు పుట్టాను, ఇలా ఎందుకు పుట్టాను, అలా ఎందుకు పుట్టాను. నీవు ఎలా పుట్టినా నీవు దేవుని స్వరూపమే. డోంట్ రీప్లేస్ ఎనీథింగ్ విత్ ఇట్. యు ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఎ మాస్టర్ పీస్. మోషేని ఏమంటున్నాడు చూద్దాం 11వ వచనంలో. యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? ఇక్కడ చూస్తే ముగ్గురు వాళ్ళ బలహీనతలు చెప్పుకున్నందుకు ఏం తిన్నారు? తిట్లు తిన్నారు. ఏందా? మూతి చేసింది ఎవడో, కళ్ళు చేసింది ఎవడో, చెవులు చేసింది ఎవడో? నీకు అర్థం కాదా? నీ చేతకంతానని నాకు చెప్తావు, ఇంకొకసారి నీ చేతకంతానని దేవుడికి చెప్పొద్దు అని చెప్పండి. నెవర్ టాక్ టు గాడ్ అబౌట్ యువర్ సిక్నెస్, యువర్ వీక్నెస్, యువర్ పెయిన్, యువర్ ప్రాబ్లం. నాకు ఇది ఉంది ప్రభా అని చెప్పుకోక, బైబిల్లోంచి ఒక వాగ్దానం తీసుకో. ఈ రోజు నుంచి దేవుడు అది వారందరి జీవితంలో నెరవేర్చును గాక. మేన్, ఐ గాట్ దిస్ వీక్నెస్. నేను చదవలేను, నేను పరిశుద్ధంగా ఉండలేను, నాకు అన్ని చెడు తలంపులు వస్తూ ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు, నాకు ఈ కన్ను పాడైపోయింది, నాకు ఆస్తమా, నాకు ఈస్నోఫీలియా, నేను ఎందుకు పని చేస్తాను, నేను చదువుకోలేదు, నాకు ఇన్కమ్ లేదు, నాకు అది లేదు, ఇది లేదు. అందులోంచి దాన్ని దేవుడు గొప్పగా వాడుకోపోతున్నాడు. లార్డ్ బ్లెస్ మీ టుడే, యూజ్ మీ మైటిలీ, సారీ ఫర్ ఆల్వేస్ కంప్లైనింగ్ మై వీక్నెస్. మీకు ఎవడైనా ఈ రోజు హాని చేసిన తర్వాత కులుకులు ఎడుతాడు. గోతులో పడేశారు, అమ్మేశారు, గోతులో పడేసిన అన్నదమ్ములు కూర్చున్నారు. అయ్యా నమస్కారం, కొంచెం అన్నం పెడతారా అని సరికిచ్చారు. ఏ స్త్రీ అయితే మోసం చేసిందో వాళ్ళ మొగుడు, ఆమె ఇప్పుడు ఎక్కడ? ఫరోకెన్ అసిస్టెంట్లు. అయ్యగారు ఏం చేయమంటారు? ఇఫ్ యు ఆర్ ఎ డ్రీమర్, నీతో పెట్టుకుంటే వాడికి చాలా కష్టాలు. డోంట్ ఫైట్ విత్ ద డ్రీమర్. డు నాట్ బరీ యువర్ డ్రై బోన్స్. అంటే ఏంటి తెలుగులో? నీ ఎండిపోయిన ఎముకలను పాతి పెట్టొద్దు. వెన్ పీపుల్ సీస్ డెడ్ మ్యాన్, బరీ, యూస్లెస్, గో, finish. No, it is not done. Who are you to say stop? The game is not over unless the master says it is over. You are not finished until God says it is finished. లూకాసు వార్త 18:3-5. Luke chapter 18 verse 3-5. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. ఒకటే మాట, నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చు. షీ వాస్ పర్సిస్టెంట్. అందరూ తరచుగా వచ్చి అనండి, అయ్యో నేను విధవరాలని, నాకు అంత సీన్ లేదు, నా బతికి ఎండిపోయింది, ఈ న్యాయవాది నాకేం వాదిస్తాడో, ఎందుకు నా సమయం వృధా చేసుకుంటున్నాను, ఈ కేసు వదిలేద్దాం, వేరే చోటకి వెళ్ళిపోతా, అయిపోయింది ఈ కేసు, ఓడిపోయా, ఇక నేను నెగ్గను, ఇంకో ఊరు వెళ్ళిపోతా, అడుక్కు తింటా అని అది వదిలేలే. టాక్ టు నైబర్ అండ్ సే, డోంట్ డ్రాప్ యువర్ కేస్, డోంట్ స్టాప్ ఫైటింగ్ అని చెప్పండి, డోంట్ స్టాప్ క్లెయిమింగ్ అని చెప్పండి. యుద్ధం ఆపొద్దు అనండి, ప్రార్థన ఆపొద్దు అనండి, అడగడం ఆపొద్దు అనండి, నీ విశ్వాసాన్ని అసలు ఆపొద్దు అనండి. Don't stop your faith. చదవమా. నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను, కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు. అందరూ మాటి మాటికి గోజాడుటానండి. మెయిన్ దెర్ ఇస్ పవర్ ఇన్ కంటిన్యూటీ. మాటి మాటికి ప్రార్థించట్లో చాలా శక్తి ఉంది అని చెప్పండి. దెర్ ఈస్ పవర్ ఇన్ పర్సిస్టెన్స్. దెర్ ఈస్ ఎనార్మస్ పవర్ ఇన్ పర్సిస్టెన్స్. మాటి మాటికి గోజాటుటలో చాలా శక్తి ఉంది. ఈమె కంటిన్యూగా వచ్చి ఈ విధరాలను తొందర పెడుతుంది, మాటి మాటికి వచ్చి గోజాడుతుంది. ఇంకా కేసు అయిపోయింది అని ఆ కేసు ఫైల్ చింపేసి పడేలే. షీ డిడ్ంట్ బరీ హర్ డ్రై బోన్స్. షీ సెడ్ బోన్స్ లివ్. She was prophesying bones come back to life. It's in the dry case. చదవండి. నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అను. If you don't give up, you will win. నీవు గనక ప్రార్థనను ఆపకుండా ఉంటే నీ ప్రార్థనకు జవాబు చూస్తావు. Never bury your dry bones. అరే ఇంక ఇది నెగ్గదు, నాకు డబ్బులు లేవు, నాకు పలుకుబడి లేదు, చేతగాని దాన్ని, ఏమీ లేదు. విధవలాన్ని ఎవరు ఆకలిస్తారు? డబ్బులు లేవు, పలుకుబడి లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏమీ లేదు. కానీ మాటి మాటికి ఏంటి? మాటి మాటికి అనండి. అంటే దేన్నైనా కొంతకాలం పట్టుకుంటే సృష్టిలో ప్రతిదీ లోపడాల్సిందే. ద క్రియేషన్ ఈస్ డిజైన్ టు బో డౌన్ ఫర్ యువర్ కంటిన్యూటీ.
Everything is the creation is designed by Jehovah to bow down to your continuity. సృష్టికర్త భూలోకి ఎలా సృష్టించాడంటే, నీవు దేని విషయమైనా మాటి మాటికి గోచాడితే అది నీకు లోబడాలని సృష్టిని సృష్టించాడు ఆయన. That's how he's telling you the secrets of the creation. My son, don't give up. Everything will bow down to continuity. There is power in continuity. That's how the creation has been designed. దేన్నైనా మాటిమాటికి గోచాడితే, if you cry to God and resist the devil. ఈ రోజు చాలా మంది ఎదిరింపులకు అపవాది పారిపోవలసిందే. ఇప్పుడు దాకా ఎదిరించి 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 అలసిపోయారా? మళ్ళీ ఎదిరించండి. యెహెజ్కేలు గ్రంథం 37 మొదటి నుంచి చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. చూడండి, God will always put you in a position where you will have to use your faith. God will never give you something where you don't need faith. దేవుడు ఎప్పుడు కూడా విశ్వాసాన్ని వాడుకునేటట్లే నిన్ను ఆ పొజిషన్లో పెడతాడు. అంటే దేవుడు విశ్వాసులకు ఎప్పుడు అసాధారణమైనయే ఇస్తాడు, అసాధ్యమైనయే ఇస్తాడు. డాక్టర్ అంటాడు, ఇది తగ్గదో, ఇది జరగదో, అది 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 ఇది కామన్, నువ్వు అంటావు ఇది అన్కామన్. విశ్వాసులకు ఎప్పుడు అసాధ్యమైనయే ఇస్తాడు అన్నాడు. విశ్వాసులకు అసాధారణమైన పనులు ఇస్తాడని చెప్పండి. God always gives the impossible to believers. That's how he's going to solve some cases. అందుకే మనమేమో కష్టాలు ఎక్కువ, అయ్యో నాకు ఎన్ని వచ్చేసా అంటాడు. దేవుడు అంటాడు, కావాలని ఇచ్చాను నేను నీకు అసాధారణమైన జీవితంలో. అమ్మో నా వల్ల కాదు అనుకునే దేవుడు పెట్టాడు అన్నాడు. నువ్వు భయపడుతున్నవన్నీ దేవుడే కావాలని పెట్టాడు అన్నాడు. God intentionally put it there. He's taking Yehezkel. Where did God take this man? చదవమ్మా. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఏంటంట? కేవలము ఎండిపోయినవి. They are real dry bones. మాంసం ఎక్కడ సీనే లేదు అసలు. చదవమ్మా. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసములను వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. You will prophesy and you will see what you prophesy. No matter how bad the situation is. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా నీవు ప్రవచించేది నువ్వు చూస్తావు. ఆ ఎముకల్ని పాతి పెట్టక ప్రవచించు అనండి. Don't give up. Don't bury the dry bones. Prophesy and get back the life. Don't bury, don't close that case. Prophesy yourself that case. నజరేయుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, పేతురు నీవు యేసువైతే నేను నడవాలని వెంటనే రా పేతురు అన్నావు. లార్డ్ సప్లై ద డిమాండ్. ఈరోజు ఎవరెవరైతే అడుగుతున్నారో, ఎస్ లార్డ్, నీ స్వస్థతను సప్లై చేయి, నీ శాంతిని సప్లై చేయి, నీ సమృద్ధిని సప్లై చేయి, శాంతిని దయచేయి, మారు మనస్సు దయచేయి, దురవ్యసనాలను తీసేయి, శాంతిని పీస్ లార్డ్ సప్లై. Lord Jesus, supply bridegrooms, brides, houses, finances, peace, supply in Jesus' mighty name. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.